తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో నిత్య అన్నదాతగాను అన్నపూర్ణగాను ప్రసిద్ధి చెందిన వ్యక్తి డొక్కా సీతమ్మ. గోదావరి మధ్యస్థంగా కల డెల్టా ప్రాంతంలోని డెల్టా గన్నవరం లేదా లంకల గన్నవరం అని పిలువబడే ఊరిలో ఇళ్లలుగా ప్రవేశించిన ఈమె ఆ ప్రాంతంలో తరచూ వచ్చే వరదల కారణంగాను, అతివృష్టి అనావృష్టి కారణంగాను పలు ఇబ్బందులకు గురయ్యే ఆ ప్రాంత గ్రామాల పేదలను ఆదుకుంటూ వచ్చిన వారికి లేదనకుండా నిత్యాన్నదానం జరిపిన మహా ఇల్లాలు. అన్నమో రామచంద్ర అన్నవారి ఆకలి తీర్చిన మహా ఇల్లాలు. ఈమె చదువు సంధ్యలు లేని సాధారణ స్త్రీ. ఆమె తాను అన్నదానం చేసి విశ్వమానవతకు అద్దం పట్టిన మహిళామణి. భారతీయ సాంప్రదాయాల్లో అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పేర్కొనడం మనం వింటున్నాం. అన్నదానానికి మించిన దానం లేదని విశ్వసించి ఆకలిగా ఉన్న వారిని అన్నం పెట్టడమే ధ్యేయంగా అతిథి దేవో భవ అన్న పదానికి ఉదాహరణగా నిలిచిన వ్యక్తి ఆమె. తూర్పుగోదావరి జిల్లా మెండపేట గ్రామంలో 1841 అక్టోబర్ 2వ వారంలో సీతమ్మ జన్మించింది. ఈమె తండ్రి అనుపిండి భవానీ శంకరం, తల్లి నరసమ్మ. సీతమ్మ తండ్రిని గ్రామస్తులు బొవ్వన్న అనే ముద్దుగా పేరుతో పిలుస్తూ ఉండేవారు. చిన్ననాటి సీతమ్మకు తల్లి తండ్రి గురువులై కథలు, గాథలు, పాటలు, పద్యాలు అన్ని నేర్పారు. ఆమె రోజుల్లో స్త్రీ విద్య నేర్చుకునే అవకాశాలు అంతగా లేకపోవడంతో ప్రాచీన సాంప్రదాయాలకు బొద్దురాలై పెద్ద బాలశిక్ష వంటి గ్రంథాన్ని పూర్తిగా అధ్యయనం చేయకుండానే పెళ్లికి స్థిరపడాల్సి వచ్చింది. బాల్యంలోనే ఆమె తల్లి నరసమ్మ కాలం చేస్తే ఇల్లు చక్కదిద్దే భారం సీతమ్మపై పడింది. దానిని ఒక పవిత్రమైన బాధ్యతగా ఆమె స్వీకరించింది. గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో కొన్ని గ్రామాలను లంక గ్రామాలు అని అంటారు. అటువంటి ఒక లంక గ్రామం లంకల గన్నవరం. ఆ గ్రామంలో డొక్కా జోగన్న దంపతులు అనే ఒక పెద్ద ధనవంతుడు ఉండేవాడు. అతను ధనవంతుడే కాకుండా పెద్ద రైతు కూడా. వీటన్నిటినీ మించి మంచి వేద పండితుడు. ఒక రోజు పండిత సభకు వెళ్లి వస్తుండగా మండపేట వచ్చేసరికి మధ్యాహ్నం అయింది. భోజనం చేసే సమయం అయింది. వారు మంచి ఆకలితో ఉన్నారు. సమయానికి వారికి భవానీ శంకరం గుర్తుకు వచ్చాడు. వెంటనే దగ్గరలో ఉన్న భవానీ శంకరం గారి ఇంటికి వెళ్లి ఆ పూట వారి ఇంటి ఆతిథ్యాన్ని స్వీకరించారు. జోగన్న గారికి అతిథి మర్యాదలు చేయడంలో సీతమ్మ చూపించిన ఆదరాభిమానులకు సంతృప్తి చెంది పరమానందభరితుడయ్యాడు. యవ్వనంలో ఉన్న సీతమ్మ గారు చూపించిన గౌరవ మర్యాదలు, ఆమె వినయ విధేయతలు నచ్చి జోగన్న గారికి ఆమెను వివాహం చేసుకోవాలనే భావన కలిగింది. బువ్వన్న సీతమ్మను డొక్కా జోగన్నకి ఇచ్చి వైభవంగా పెళ్లి జరిపించాడు. సీతమ్మకు మెట్టినింట్లో అడుగు పెట్టగానే డొక్కా ఇంటి పేరుగా మారింది. ఆమెకు వయసుతో పాటు ఊదరగుణం కూడా నానాటికి పెంపొందసాగింది. జోగన్న సీతమ్మదారుల దాంపత్యం అన్యోన్యమైనది. ఆ పుణ్య దంపతులను చూసి ఆనందించిన వారు లేరనే చెబుతూ ఉండేవారు. శుచి శుభ్రతలతో పాటు ఆప్యాయత ఆదరణలకు వారి ఇల్లు పెట్టింది పేరుగా ఆ గ్రామమంతా చెప్పుకునేవారు. ఆ కాలంలో గోదావరి దాటాలంటే ఒకే ఒక్క ప్రయాణ సాధనం పడవ. జోగన్న ఊరు లంకల గన్నవరం గోదావరికి మార్గ మధ్యలో ఉన్నందువల్ల ప్రయాణికులు అలసి అక్కడికి చేరేవారు. అలాంటి వారికి అన్నపానాలు సమకూర్చడం సీతమ్మ భర్తతో కలిసి చేస్తూ ఉండేది. ఆ ఇంటి దంపతుల లక్ష్యం ఒకటేగా ఉండేది. ఎవరు ఏ వేళలో వచ్చి భోజనం అడిగినా లేదు అని, తర్వాత రానే పదాలు లేకుండా ఆదరించి అన్నం పెట్టడం వారికి నిత్యకృత్యంగా మారింది. ఆమె గురించి కథల్లో తన జీవిత చివరిలో ఆమె తన ఆస్తులను ఇచ్చి తన హిందూ విశ్వాసాలకు అనుగుణంగా చనిపోవడానికి ఆమెను వారణాసి తీసుకెళ్లకి ఒక ఎద్దుబండి డ్రైవర్ను నియమించింది. కానీ వెనక్కి తిరిగి తర్వాతి గదిలో ఆకలి గురించి విన్న తర్వాత ఒక కుటుంబానికి త్వరగా భోజనం వండారు. అలాగే ఒకసారి అంతర్వేది తీర్థానికి ప్రయాణమైన వారు కొందరు తీర్థయాత్రికులు సీతమ్మ గారి ఇంటికి వెళ్లాలని అనుకోవడం విని వెనక్కి మరినట్లుగా చెబుతూ ఉంటారు. ఈ మహాతల్లి పేరును ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకానికి పెట్టడంపై రాష్ట్ర ప్రజలు హర్షిస్తున్నారు.